హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మా ఛానల్లో మా యొక్క క్యూట్ పిక్స్ అండ్ వైబ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్స్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. తప్పక చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ట్విస్టీ పాప అలాగే హ్యాష్టీ పాప ఇద్దరు కూడా ఏప్రిల్ 21, 2026 ఇంటికి వచ్చారనమాట. ఫస్ట్ టైం మా ఇంటికి ఇద్దరు చిన్న బేబీస్ రావడం అనేది, అందుకనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళిద్దరికి హ్యాపీగా వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారనమాట. వెల్కమ్ పార్టీ ఏ విధంగా జరిగింది ఏంటి, ఆ పార్టీకి సంబంధించి అందరూ కూడా ఎవరెవరు వచ్చారు, అందరూ ఏమేమి హెల్ప్ చేశారు ఏంటి అనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి తెచ్చుకున్నాము, డెకరేషన్ సంబంధించినవన్నీ కూడా ఏమేమి తెచ్చుకున్నాము ఏంటి, ఏ విధంగా అరేంజ్ చేసాము, అలాగే ఈ డెకరేషన్కి సంబంధించిన ప్లానింగ్ ఎవరిచ్చారు ఏంటి అనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో ఉంటుంది. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినా లేదంటే నచ్చినా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదండి, సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ వీడియో అనేది మీకు ఇస్తామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మా గేటు దగ్గరే వచ్చేసి వెల్కమ్ అనేసి ఇంకా బంతిపూలతోటి పన్నీర్ తోటి రాశారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము వస్తున్నాం స్టెప్స్ ఎక్కేసి. మాకైతే ఇది మా ఇంట్లో వాళ్ళంతా కూడా ఈ విధంగా చేశారు అని అనేసి మాకు తెలియదండి. అందుకనేసి నేను ఎలా ఉన్నానో అలాగనే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాను. ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ లోపల అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అయితే వచ్చారో మాకు వెల్కమ్ చెప్పడానికి. నాకు తెలియదు కనుకనే నేను ఎలాగున్నాను అలాగనే వచ్చానండి. ఇది మాకు సర్ప్రైజ్ లాగా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా, మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు, ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా, మా రిలేటివ్స్ అందరూ కూడా ఈ విధంగా ప్లాన్ చేశారనమాట. ఈ పాప వచ్చేసి హ్యాష్టీ పాప అయితే ట్విస్టీ పాప అండి. ఈ పాప వచ్చేసి హ్యాష్టీ పాప అండి. ట్విస్టీ పాప ఏమో మా అమ్మ దగ్గర, హ్యాష్టీ పాప ఏమో నా దగ్గర ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కట్ చేసాము. నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకున్నామండి. ఆ తర్వాత అదే రోజు హ్యాష్టీ పాప, ట్విస్టీ పాప వాళ్ళు ఎంత చక్కగా ఆడుకున్నారో ఆ వీడియోస్ కూడా తీసామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పాప హ్యాష్టీ పాప అయితే ఏమి తెలియదు కదండి, ఎక్కడికో వచ్చేసాము. ఇంతవరకు మేము హాస్పిటల్లో ఉన్నాం కదండి. అక్కడ రూమ్స్ అవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయాయి అనమాట. 6 days వచ్చేసి వాళ్ళు ఎన్ఎస్ఈలో ఉన్నారు. అక్కడ వాతావరణం, అక్కడ క్లైమేట్కి వాళ్ళు బాగా కూడా అలవాటు పడిపోయారు అనమాట. ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొత్త క్లైమేట్ కదండి, చుట్టూ జనాలు, ఇంకా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదండి. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏంటి, ఇంటికి వచ్చాం కదా, వాళ్ళని నీట్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి మంచం వేసేసి పడుకోబెట్టేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంత చక్కగా ఆడుకుంటుందో హ్యాష్టీ పాప అయితే. మేమైతే అంత త్వరగా ఇంటికి అలవాటు పడిపోతారని మేమైతే అనుకోలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆడుకుంటుందో. హ్యాష్టీ పాప అయితే పుట్టినప్పుడు చాలా బ్లాక్గా ఉన్నదండి. తర్వాత పోను చక్కగా బయటకు వచ్చేసింది అనమాట. మేమైతే హ్యాష్టీ పాప ఇంతే కలర్ ఉంటుందేమో, కలర్ చేంజ్ అవుతుందా లేదా అనేసి చాలా కంగారు పడ్డామన్నమాట. అలాగేం లేదండి, పుట్టినప్పుడు ఎలాగున్నా కూడా తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కలర్ చేంజింగ్ అనేది వాళ్ళకి 1 year లోపు జరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువగా 3 months లోపే వాళ్ళకి తెలిసిపోతుందండి వాళ్ళ కలర్ వస్తారా లేదా అని అనేసి. ఓకే ఫ్రెండ్స్, చూడండి హ్యాష్టీ పాప ఎంత చక్కగా ఆడుకుంటుంది. నెక్స్ట్ అయితే ట్విస్టీ పాప వీడియో కూడా వస్తుందన్నమాట. హ్యాష్టీ పాపని చక్కగా ఆడుకుంటుంది కాబట్టి ఎక్కువసేపు వీడియో తీసామన్నమాట. ట్విస్టీ పాపని అయితే తక్కువసేపు తీసామండి. ట్విస్టీ పాప ఇంటికి అలవాటు పడేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మేము హ్యాష్టీ పాప కోసం తీసుకున్న బెడ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆడుకుంటూ ఉందో. నెక్స్ట్ వచ్చేసి అలాగనే పక్కనే ఇద్దరిని పడుకోబెట్టాలి అని అనేసి మేము ఇద్దరిని హ్యాష్టీ పాపని, ట్విస్టీ పాపని ఒకే మంచం మీద పడుకోబెట్టాలనుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ట్విస్టీ పాప అనమాట. ట్విస్టీ పాప అలవాటు పడేసరికి కొంచెం లేట్ అవుతుంది. తను చక్కగా ఆడుకుంటుంది అని మేమైతే గెస్ చేసామన్నమాట. కానీ మెల్లగా స్లోగా ఆడుకుంటుంది.
ట్విస్టీ పాప తన చెల్లి పక్కన అయితే పడుకోలేదనమాట. అందుకనేసి ఏడుస్తూ ఉందిలే అనేసి మేము పక్కకు తీసామన్నమాట. పక్కన నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఏడుస్తుందో. నేనైతే హాస్పిటల్లో అయితే తీసుకోలేదు, కానీ ఇంటికి వచ్చాక ట్విస్టీని హ్యాస్ట్ని ఇద్దరు కూడా ఎత్తుకున్నాను అనమాట. నేను ఎత్తుకుంటే ట్విస్టీ పాపకి నేను అలవాటేసరికి కొంచెం టైం పడిందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంతోసేపు మేము ఆడించిన తర్వాత ఇప్పటికే సెట్ అయిపోయింది అనమాట ట్విస్టీ పాప. చూడండి ఫ్రెండ్స్ అది చక్కగా ఆడుకుంటుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు, ట్విస్టీ పాప లిప్స్ అయితే బ్లాక్గా ఉన్నాయి కదండి. మేమైతే ఆ లిప్స్ వైట్గా వస్తాయా లేదా, అంటే బేబీ వైట్గా వస్తుందా లేదా, అలాగే లిప్స్ వచ్చేసి అదే కలర్లో ఉంటాయా ఏంటి, లిప్స్ రెడ్డిష్గా వస్తాయా లేదనేసి కంగారు పడ్డాం అనమాట. మెల్లమెల్లగా అవి కూడా చేంజ్ అయిపోయాయండి, వాటి కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్ ట్విస్టీ పాప అయితే చాలా వీక్గా ఉందన్నమాట. వాస్తవంగా అయితే యాక్చువల్గా అయితే ట్విస్టీ పాప మీద కూడా హ్యాస్టీ పాప వీక్ అనమాట. కానీ ఫొటోస్కి వచ్చేసరికి హ్యాస్టీ పాపే బాగా స్ట్రెంత్గా ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. ట్విస్టీ పాప వీక్లా కనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ అలా కూడా ఉంటాయి చిన్న చిన్న పిల్లల్లో వ్యత్యాసం. మనము త్వరగా ఆ డిఫరెన్స్ అనేది కనిపెట్టలేము అనమాట. వీక్గా ఉన్న వాళ్ళు వచ్చేసి స్ట్రెంత్గా అనిపిస్తారు, స్ట్రెంత్గా ఉండే వాళ్ళు వచ్చేసి వీక్గా అనిపిస్తారు అనమాట. అందుకని మనము చిన్నపిల్లలప్పుడు ఏది కూడా త్వరగా డిసైడ్ చేయలేము అనమాట. ఓకే ఫ్రెండ్స్, ట్విస్టీ పాప అయితే ఈ విధంగా ఆడుకుంది, హ్యాస్టీ పాప అయితే అలాగ ఆడుకుంది కదా. మీరిద్దరిని కూడా చూసారు కదండి, ఎవరు చక్కగా ఆడుకున్నారు ఏంటి అనేసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ట్విస్టీ పాప హ్యాస్టీ పాప ఇద్దరు కూడా చక్కగా ఉండాలంటే, అంటే చక్కగా వారు మంచిగా ఎదగాలి అని అంటే ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ వారికి కావాలి. ట్విస్టీ పాపకి అలాగే హ్యాస్టీ పాపకి ఇద్దరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా చక్కగా మిమ్మల్ని అలరించడానికి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్ ట్విస్టీ పాప అయితే ఎలాగా ఆడుకుంటుందో. చాలా ఫ్రీ అయిపోయిందనమాట. ఫస్ట్ ఒక 15-10 మినిట్స్ అయితే ఆమెను పట్టుకోవడం మా వాళ్ళు కాలేదండి. మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకళ్ళకి అలవాటు పడిపోయి ఈ విధంగా ఆడుకుందనమాట. ట్విస్టీ పాప కింద అలాగే హ్యాస్టీ పాప కింద ఉండే క్యాప్ టవల్స్ అయితే మాత్రం హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకేను. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.